అందుకే అందరం కల్తీ ప్రపంచంలో ఉన్నాం మనం. నిజమైనది ఏది, నకిలీది ఏది అని కూడా మనకు అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడైతే కోల్గేట్ టూత్ పేస్ట్ కూడా ఫేక్గా తయారవుతుందని నమ్మగలరా? ఢిల్లీ, కాశ్మీర్లో నడుస్తున్న ఈ ఫేక్ పేస్ట్ ఫ్యాక్టరీలు నిజమేంటో, మన ఆరోగ్యం ఎంత ప్రమాదమో ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. మరింత ఆలోచన టాపిక్లో వెళ్దాం. మీకు తెలుసా, ఇప్పుడు ఫేక్ కోల్గేట్ టూత్ పేస్ట్ కూడా వచ్చేసింది. కాదేది కల్తీ, అనర్హమనే కాలంలో ఉన్నాం మనం. కాబట్టి మనం వాడే ప్రతి వస్తువు కల్తీ అవుతుంది. కాబట్టి ఏది నిజమైనదో ఏది కల్తీదో మనం బాగా గుర్తించాలి, లేదంటే మోసపోతాం. మనం కొత్త కంపెనీ పెట్టాలంటే నానా తిప్పలు పడాలి, రకరకాల లైసెన్స్ తీసుకోవాలి, కంపెనీ పెట్టాక విపరీతమైన పోటీ ఉంటుంది, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వాలి, ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, నెల నెల కొత్త కొత్త సవాళ్ళు వస్తూ ఉంటాయి. ఇవేవీ లేకుండా ఈజీగా లక్షలు సంపాదించాలంటే ప్రోడక్ట్ లాంటి కాపీ కొట్టడమే కల్తీ రాయల ఆలోచన. వారు ఏ వస్తువునైనా డూప్లికేట్ చేస్తారు, కరెన్సీ సహా. ఈ రోజులు ఏదైనా ఫేక్ అవుతుంది. అయితే తాజా కోల్గేట్ టూత్ పేస్ట్ కూడా డూప్లికేట్ అయిందే బా. అయితే ఢిల్లీ, కాశ్మీర్ టూత్ పేస్ట్ ఫ్యాక్టరీలో కొందరు నడిపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో కోల్గేట్, సెన్సిడెంట్, క్లోజప్ లాంటి డూప్లికేట్ వస్తువులు పేస్ట్లు కూడా తయారు చేస్తున్నారు. అది కూడా పైన కాదు, చాలా లోతుగా చేస్తున్నారండి. ఈ దొంగల దగ్గర మిషనరీస్, ట్యూబ్లు, స్టిక్కర్లు అన్నీ ఉన్నాయి. ఈ పేస్ట్ని చూస్తే అచ్చం నిజమైన వాటిలాగే ఉంటాయి. కానీ ఇలాంటి వాటితో మనం రోజు పండ్లు తోముకుంటే ఏమవుతుందో ఊహించండి. ఈ పేస్టులు ఏమాత్రం మంచివి కావు, ఎలాంటి ప్రమాణాలు లేవు. చీకటి గదుల్లో రహస్యం వీటిని తయారు చేస్తున్నారు వీళ్ళు వచ్చేసి. మన దేశంలో పేస్టులు కొనేటప్పుడు వాటిపై ఉన్న టైటిల్స్, లేబుల్స్ గమనించి తీసుకునేవారే తక్కువ. మన దేశంలో పేస్టులు కొనేటప్పుడు వాటిపై ఉన్న టైటిల్స్ను, లేబుల్స్ను గమనించి తీసుకోవడమే తక్కువ. చాలామంది ధరలు మాత్రమే చూస్తున్నారండి. ధర తక్కువ ఉంటే చాలు కొనేస్తారు. అవి చూస్తే ఒరిజినల్ పేస్టులా ఉంటాయి. వ్యాపారులు కూడా ఆ పేస్టులను అమాయకులకు అంటగట్టి సేల్ చేసుకుని భారీగా లాభాలు సంపాదిస్తున్నారు. కానీ అల్టిమేట్గా మోసపోయి అనారోగ్యం పాలయ్యేది మనమే. కాబట్టి ప్రతి వస్తువు కొనేటప్పుడు చూసుకుంటుకోండి. కానీ వారం కిందట ఢిల్లీ పోలీసులు నకిలీ ప్రోడక్ట్ తయారు చేసే రాకెట్ కుట్రట్టు చేశారు. అందరూ నకిలీ ఈనో తెలుసు కదండి. ఈనో నకిలీ గోల్డ్ ప్లాక్ సిగరెట్లు వంటివి గమనించారు. వాటిని పట్టుకున్నారు. ఒక పేస్ట్ను పెద్ద సంఖ్యలో తయారు చేస్తున్నారండి. బారామూలలో జరిపిన మరో దాడిలో అధికారులు నకిలీ కోల్గేట్, సెన్సిడెంట్ ట్యూబ్లను సీజ్ చేశారు. అవి అచ్చం ఒరిజినల్ వాటిలాగే ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ వాటిపై లేబుల్ సరిగ్గా లేదు, ఎంఆర్పి సరిగ్గా లేదు, రోజు పండ్లు తోముకోండి అని మాత్రం రాశారు. ఇదేం అరుదు కాదు, ఇండియా వ్యాప్తంగా ఇలాంటి నడుస్తుంది. ఇదేమీ అరుదు కాదు, ఇండియా వ్యాప్తంగా ఇలాంటివి నడుస్తున్నాయి. గుట్టు రొట్టయ్యే వరకు ఈ నకిలీ తయారవుతూనే ఉంటాయి. షాంపూలు, పర్ఫ్యూమ్లు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, గ్యాజెట్స్ అన్నీ నకిలీగా వస్తువులు ఉన్నాయి. కొన్నిటిని నకిలీగా అసలు కనిపించవు. ఇక్కడ బ్రాండ్లు, కంపెనీలు చీటింగ్ చేయడం ఒకటే సమస్య. అయితే ప్రజల ఆరోగ్య దెబ్బతినడంలో మరో సమస్య. దంతాలను కాపాడే టూత్పేస్ట్ పాయిజన్ లాంటివని తెలిస్తే పాజిటివ్ ఫేక్ డిగ్రీలు, ఫేక్ ఫాలోవర్స్, ఫేక్ ఇన్ఫ్లుయెన్సరు, ఫేక్ ఉద్యోగాలు, ఫేక్ ఆఫర్లు ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు పోలీసులు కనిపెడుతూనే ఉన్నారు. 4 రోజులు హడావిడిగా ఉంటుంది. ఆ తర్వాత అంతా సైలెంట్. మళ్ళీ మరో చోట కొత్తగా ఫేక్ రాకెట్ మొదలవుతుందండి. ఈ చరిత్ర ఇలా కంటిన్యూ అవుతుంది. కానీ దీనికి బ్రేక్ పడాలంటే, మరి ఈ రాకెట్లు ఉచ్చు నుంచి తప్పించుకోవాలంటే ప్రొడక్ట్ కొనేటప్పుడు టైటిల్, లేబుల్స్, బ్యాచ్ నెంబర్లు అన్నీ జాగ్రత్త చూసుకోవాలి. ఒక్క అక్షరం తప్పు ఉన్నా అది డూప్లికేట్ అని గుర్తించాలి. అలా నమ్మకపోతే షాప్లోనే కొనాలి. కాబట్టి మనం ఏ వస్తువు కొన్నప్పుడైనా సరే ప్రతి వస్తువు మీద కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోకపోయినా బోయా మోసం ఇంకా మనకంతా కూడా. కాబట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. చేసుకోలేకపోతే ఇలాంటి వీడియోస్ మీరు చూడలేరు. చూడాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీకు ఇలాంటి మరిన్ని సెన్సేషనల్ న్యూస్ అండ్ బెస్ట్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.